ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి. నేను రిజైన్ చేశాను, రిటైర్డ్ అవ్వలేదు. నేను జడ్జిమెంట్ గురించి చాలా మంది చెప్పారు పెద్దలు. నా పేరు సరిత అండి. నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు. కానీ దానికి నేనే ఉదాహరణ. నేను బ్రాహ్మణ్ అండి, మా హస్బెండ్ ఎస్సీ మాల కమ్యూనిటీ. కానీ నేను ఎస్సీగా మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి. ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను, ప్రైమరీ స్కూల్ అన్నమాట. అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊర్లో 1200 కుటుంబాలు ఉన్నాయి. అందులో 70% బీసీలే ఉన్నారు, ఒక 30% ఎస్సీలు. అందులో 7 కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అన్నమాట. అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్ళేదాన్ని. వాళ్ళు నన్ను చూసే చూపండి, నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశాను అనమాట. ఏంటి చూపు, ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు. ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి, ఏంటి అసలు ఇది, ఎస్సీలు అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని. మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు. ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో 2 సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక్క పిల్లాడు కూడా రాలేదండి. నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు. ఫస్ట్ ఇయర్లో 80 మంది వచ్చారు. తర్వాత 2 సంవత్సరాలు నన్ను పరీక్షలు పెట్టి చూసి నా చదువు అంటే చూసిన తర్వాత, డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు 1-2 మొదలు పెట్టారనమాట రావడం. అంటే మేము ఎస్సీలో ఉన్న విషయం బయట వాళ్ళకి తెలియదు కదా, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ మా ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాటే డైరెక్ట్ గా. ప్రతి సమ్మర్ హాలిడేస్ లో స్కూల్ మూతపడిపోతుంది, ఎస్సీల స్కూల్ కి ఎవరు వెళ్ళొద్దు అని నా వెనకాల ప్రచారం చేశాను. ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి. అంతేకాదు, మా పాప పేరు వెన్నెల అనమాట. మా హస్బెండ్ ఏంటంటే గద్దర్ గారి కూతురు పేరు పెట్టుకున్నారు. నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏమన్నారంటే, మీ అమ్మాయి పేరు వినీలా అని మార్చుకో, వెన్నెల అన్న పేరు చెప్తే నువ్వు ఎస్సీ అని అందరికి తెలిసిపోతుంది అని చెప్పి నాకు ఆ సలహాలు కూడా వచ్చినాయండి. ఇట్లా ఉందండి పరిస్థితి. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పు రాదండి. ఎవరైతే అమ్మాయి ఎస్సీలో చేసుకుంటుందో ఆ అమ్మాయి ఎస్సీగా మారిపోవాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళని వీళ్ళని కలుపుకోరండి. ఇది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది ఒక చిన్న ఉదాహరణ. జడ్జిమెంట్ మీరంటే క్రిమిలేయర్, ఇప్పుడు హోమోజీనియస్ అంటున్నారండి. హోమోజీనియస్ క్లాస్, హెటరోజీనియస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎలా అవుతామండి? ఇప్పుడు నేను బ్రాహ్మణ్, నేను హోమోజీనియస్ కింద లెక్క కట్టేశారు కదా, ఇది ఎగ్జాంపుల్ సరిపోదా? హెటరోజీనియస్ ఎలా అవుతుంది? మరి అలా అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణ్ కాబట్టి నన్ను సపరేట్ గా కౌంట్ చేయాలి కదా ఎస్సీని పెళ్లి చేసుకున్నప్పటికీ. కానీ నన్ను హోమోజీనియస్ గానే మార్చేశారు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోదా? క్రిమిలేయర్ అంటున్నారండి. క్రిమిలేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఒక్కసారి చెప్పినట్టుగా కింద ఒక చపరాసికి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా? వాళ్ళు ఎలా బాగుపడతారు? క్రిమిలేయర్ పెట్టడం అనేది ఏంటంటే, ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి? అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరానితనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది, కానీ అది పవర్టీ గురించి కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్. కాబట్టి దీని రిజర్వేషన్ ని ఎందుకు క్రిమిలేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు, దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ క్రిమిలేయర్ అనే ప్రసక్తి రాకూడదు. ఓబీసీలు వేరు, వాళ్ళకు ఉన్నదేంటి, సొసైటీలో అంటరానితనం అనేది వాళ్ళు ఫేస్ చేయట్లేదు కదా, మనమే కదా చేస్తున్నాము. మనకి క్రిమిలేయర్ ఎలా వర్తింపజేస్తారు? ఈ విషయాన్ని కూడా మనం అందరం ఆలోచిస్తాం.